తిను తిను తిను. ఏం చేస్తున్నావే? ఏం చేస్తాలే, అన్నం వేసుకురా పో. వంట చేయలే నేను. ఏంది ఈ టైం అయితే వంట చేయలేవా? తెలియదు ఆయన నీకు నేను వస్తున్నాను పొలం కంచెని. ఎందుకు కొడుతున్నావు అసలు నువ్వు నన్ను? ఈ టైం దాకా ఇంకా అన్నం వంటలేవా నువ్వు? నిన్న చెప్పినా కదా మా అమ్మ వాళ్ళకి నేనేం పని చేయట్లేదు. నేను ఎందుకు చేయాలి చెప్పు? నేను చెయ్యా. చేయవా? చెయ్యవా? చెయ్యవా? నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు మరి? నేను చేయమంటావా? నేను అనుకోమంటా? చెప్తే ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు? ఎట్లా చేస్తారు? నిన్న మీ అమ్మ వచ్చినప్పుడు ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఏంది నేను బాగా టార్చర్ చేస్తున్నానా? కొడుతున్నానా? ఏం మాట్లాడినా? ఏం మాట్లాడా నీకు తెలియదా? కొట్టకు చెప్తున్నా. కొట్టకపోతే ఏంటి? నువ్వు చేసిందే చెప్పినా, నువ్వు చేయకుండా నేనేం చెప్పలే. ఒక్కదాకా మాట్లాడకే అసలు. అసలు నేను పెళ్లి చేసుకునే తప్పైంది కదనే. ఏంది నన్ను చేసుకోనా? నేను తప్పు చేసిన నిన్ను పెళ్లి చేసుకొని. అర్థమవుతుందా? ప్రేమ ప్రేమ నా చుట్టూ తిరిగినప్పుడు తెలియదా? నువ్వు తిరగలే. ఎవరు తిరిగిండ్రు? నేను తిరిగినా, నువ్వు తిరిగినావా? నువ్వు వాళ్ళేనా? ఏం పడా అటుకనే వచ్చినావా? నువ్వు చేస్తా అంటే వచ్చినా, నేను లేకపోతే రాకపోదు. నిన్ను ఇట్లా కాదే నేను చెప్పినా నాడు అన్నవాడిపో. నేను వండా అండపదని సాంగతి చెప్తా. నాడు ఇంటికి వెళ్ళాడు. నాడు. నేనెందుకు పోతాను? పోను. ఇంటికోను పో. నేనేం పోను. ఎందుకు చేసుకున్నావు నన్ను పెళ్లి? నువ్వు నాతో అన్నాడు ఇప్పుడు నువ్వు. నేను పోను. మరి నాడు వీటిలో ఇక్కడ వాళ్ళు అక్కడ పండ్లకు పోయేది ఇంకా బువ్వ తినపోదు. ఆకలి అవుతుంది, అన్నం అన్న తింటా. హలో అమ్మా. హలో, ఏం చేస్తున్నావే? ఏమైంది బుజ్జి? గట్లెడుతున్నావేంది? నాకు ఇక్కడ ఉండబోద్దు అయితే. నేను ఇక్కడ ఉండనని తీసుకుపోయే. అల్లుడేమన్నా అన్నాడా? మీరు నిన్న ఇక్కడ తోలిపోయినప్పటి నుండి మళ్ళీ కొడుతూనే ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. గట్లెందుకు చెప్తాండి? ఏమైనా పిసరేసింది ఆయనకు? నేనేం అనలే. పొద్దున్న లేచిన కల్లా కొడుతూనే ఉన్నాడు. మీరు పోయినాక కూడా కొట్టిండు. నువ్వు ఏడవకే బిడ్డ. అమ్మ నువ్వు జల్దీ రాయి. అత్త తిని సరేనా? ఆయనకి ఏం రోగం పుట్టింది, ఏం కథ? నిన్ననే తోలేసి ఎత్తివి. ఆడ అద్దె అమ్మ అద్దె అన్న కూడా అని బతిరాడి వద్దు తీ కొడుక, అది ప్రేమించి పెళ్లి చేసుకున్నదిరా, ఎట్లా తీ దాని కర్మ అది అనుభవించనని అని మెప్పించి తీసుకుపోయి నిన్ననే వడగొడితే ఇప్పుడేమో మళ్ళీ కొట్టిండి అనమాట. ఎట్లయినా మంచిది. అంత బువ్వ తిని పొయ్యి అడుగుతా ఆయనకేం కావాలి. బాబాయ్ ఇప్పుడే వస్తురానే? మంచిగా ఉన్నా బాబాయ్. కుసుంద్రా ఎన్ని రోజులకి అప్పుడే ఇంటికి మంచిగా చూసుకుంటున్నాడు. మంచిగా అంటే మంచిగా చూసుకుంటుండే. ఇక ప్రేమ పెళ్లి చేసుకుని నీ బతుకు నువ్వే నాశనం చేసుకున్నావు బిడ్డ. ఎవరు చెప్పు తినపోతే అప్పుడు నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. వట్టిగా జీతం ఖరాబ్ చేసుకున్నావు. నీ ముఖం చూస్తే ఏర్పడుతుంది వాళ్ళు ఎంత కష్టం పెడుతున్నారు కదా బిడ్డ. ఏడకి ఇప్పుడు ఏం చేస్తావు? మంచిగా ఉండు, ఏం చేస్తావు బిడ్డ? పోతామా నేను? ఇక నాకు ఇక్కడ ఉండబోతే నువ్వు చేసి పోతానయ్యా.
నాకు అమ్మోళ్ళని చూడబుద్ధి అవుతుంది, చాలా రోజులు అవుతుంది. సరే నేను పోయేటప్పుడు తొవల కనబడితే చెప్తే మంచిగా ఉన్నామని చెప్తా. మరి ఏం చేయాలి? మర్చిపోకు బాబాయ్, జర చెప్పే. సరే బిడ్డ పోతా మరా. సరే ఏడకి పోతాన్నా మరి. పోయిరా. సమత కేదాసేపే జల్లి తీసుకురా, ఆకలి అవుతుంది. నీళ్ళు ఎవరు తీసుకొస్తారే? తీసుకొస్తా, తిను. తీసుకురాబో. ఏంది కారమా? కూరేదే ఏమున్నాయని కూరగాయలు ఇంట్లో ఉండడానికి? ఇదేంటిది? ఏంటిది? ఇంట్లో చెప్పు. కారం తింటారా? మరి ఏమన్నా ఇంట్లో కూరగాయలు లేవు, ఏం తెచ్చి ఉండాలి? లేకపోతే తీసుకురావాలని తెలియదా నీకు? చెప్పు. పైసలు ఏమైనా ఇచ్చినావా నువ్వు నాకు? నా దగ్గర ఉన్నాయి పైసలు. పని చేయాలి, పని చేస్తే వస్తాయి పైసలు. ఇంట్లో మాట రావు, అర్థమవుతుందా? నాకు పని చేయనీకి రాదు. రాకపోతే ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు వీడికి? నడు నీటికి. నువ్వు కారం తింటారా? మాటికి కొట్టకు చెప్తున్నా. నువ్వు తెచ్చి పెడితే నేను వండి పెట్టనా? అరే నువ్వు దేవాలే, నువ్వేం చేస్తున్నావు? నేను ఒక్కనే దేవాలా? నాకు పని చేయనీకి రాదా? నీకు తెలియదు అప్పుడు? ఆ కాకలు అవుతుంది, నేనేం తినాలి? ఒక పూటకు తిను, ఏమవుతుంది? ఎవరు తినాలి? ఈ కారం తింటారా? ఈ కారం తిను, తినే, తిను, 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 తిను. తెలిసిందా ఇప్పుడు ఎట్లుంది నీకు? కారం తింటున్నాడు, కారం. నడువు, కూర అంటుకరా పో. నడువే. అమ్మేమో ఇంకా వస్తలేదు. అయినా తప్పు నాదే. అమ్మ అన్న ఎంత చెప్పినారు, వద్దే ఆడు మంచోడు కాదే, పెళ్ళి చేసుకోకే అని చెప్పినారు. అయినా కూడా నేను మంచి చెడు కొంచెం కూడా ఆలోచించకుండా నా కోసం చేస్తా అన్నాడు అని చెప్పి ప్రేమించి పెళ్ళి చేసుకున్నా. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రావద్దు దేవుడా. ఎందుకో ఏమన్నా బతుకంత ఆగమవుతుంది. అమ్మా ఊకో. ఏడవ ఊకో బిడ్డ. ఏమైంది? ఎట్లా పడితే అట్లా కొడుతున్నాడే, ఏది పడితే అది తిడుతున్నాడు. నేను అడుగుతాను కదా, ఎందుకు ఎడతావు బిడ్డ? చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కొట్టకుండా తెచ్చుకున్నా కాదు కదా. నచ్చినాక అడుగుతా. అమ్మా నేను ఈడు ఉండనే, రోజు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడే, నన్ను తోలుకోబోయేమమ్మా. తీసుకుపోవాలన్నా? తీసుకపోతేనే కానీ ఎన్ని రోజులని ఉంటేవే? మళ్ళీ ఎప్పటికైనా ఈ ఇల్లు నీది అవుతుంది, ఆ ఇల్లు కాదు కదా. అసలే నీ అన్న నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళొచ్చింది, నీ వదిన నీ అన్నని మార్చింది, లేనిపోయిన మాటలు చెప్పి నువ్వు అంటే నా ఇష్టం లేకుండా చేసింది దానికి. ఎందుకేమ్మా అట్లా మాట్లాడుతావు? ఇక్కడ పడి సావమంటావా చెప్పు నన్ను. మాట అన్నకి చచ్చిపోతే నాకు ఎవరు చెప్పు, నాకు కడుపు కూడా పెడతా అని చెప్తున్నావు. అద్దె బిడ్డ, కానీ ఒక్క మాట చెప్తాను, అత్తె మాత్రం అటే ఉండాలి. మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు కూడా పెట్టద్దు. అట్లయితేనే నా వెనకరా. లేకపోతే అమ్మ కారమో మెతుకులో అది తాగని, అది గొట్టని, తిట్టని అంతలో బతుకుతా అంటేనేమో ఇన్నవు. కానీ అచ్చుడు పోవుడు మాత్రం పెట్టవు. వదిలిపెట్టలు ఎట్లుంటానే అమ్మా?
మరి ఇప్పుడు అట్లా నువ్వు వేనబడుతుంది, ఇట్లా నువ్వు వేనబడుతుంది, నేను చావన్నానే ఏడుగుకి ఉక్కు. చెప్పినావా అన్ని మళ్ళా ఉన్నాయి లేని అని ఎక్కించి చెప్పినావా? అచ్చుడుతాను అట్లా ఎగబడతాను ఏందయ్యా? ఏం చెప్పింది అది నాకు? ఏం చెప్పిందో నీకు తెలియదా? ఇంట్లో ఒక్క పని కూడా చేస్తలేదు నీ బిడ్డ. నువ్వు చేసే కనుక మంచిగా ఉన్నది కానీ ఇక నా బిడ్డనే పని చేస్తలేదు కదా. ఏం పని చేస్తుంది? ఇంత కనీసం అన్నం కూర అని రాదా? ఏం పెంపకం పెంచినావు ఆ మాత్రం తెలియదా? ఎట్లా పెంచాల బిడ్డ? ఏం తెచ్చి పెట్టినాను వండపోయినా చెప్పు. నేను ఏమైనా కూరగాయలు వేస్తున్నావు ఇంట్లోకి? దేవా నువ్వేం చేస్తున్నావు? అది ఎడిపోయి చేసుకున్నప్పుడు తెలియదా అన్ని తెచ్చి పెట్టాలని? ఒక్కరిని ఎంతగానం చేయాలి? 3 వద్దులు అయితే లేదు, పిల్ల లేదు, పిలుసు లేదు, ఇప్పటికే గంటది అయిందా నా బిడ్డ నీకు? అట్లాంటి సాధ్యమైనప్పుడు పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చేయాలి. తోలుకపో నీ బిడ్డ. తొలకపోవన్నా నాకు పెద్ద మాట్లాడుతున్నావుగా. తొలకపోవాలన్నా తోలుకపో. అప్పుడు ఎవరిని అడిగి చేసుకున్నావు? ఇద్దరం కలిసి ఇష్టపడి చేసుకున్నావు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు నీ బిడ్డ అంటే. మంచిగా ఉన్నదా? ఏంది నన్ను తెలుసుకోమంటున్నావా? నేను వద్దా నీకు? ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను వద్దా నీకు? అవునే అద్దంటున్నాగా నడువు. చెప్తే అర్థమైతే లేదా? ఇందుకేనా మనం ప్రేమించి పెళ్లి చేసుకుంది? అరే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా, నడువుడికి వెళ్ళి. ఇష్టం లేదంటే ఎటు పోతుంది? అట్టేనే పోతుందా? అదేమన్నా అంగట్లో సరుకనుకుంటానవా? 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనుక్కోనికి ఏడుకోతుంది మీ ఇంటికి వస్తా. తొలకపో. ఏమనుకుంటున్నావో బిడ్డ? మంచి మాట కొంచెం చెప్పినప్పుడు నేను ఇప్పటికే నిన్న వడగొట్టిపోయినా. తెల్లార వరకు మళ్ళీ ఈ భాగవతం అంతా చేసినావు. నువ్వు అడుగు, నువ్వు ఇడికి అడుగు. నేను ఉన్నప్పుడు తీరుంటానా, మేము పోయినాక తీరుంటానమాట. మా ఇష్టం, మేము ఎట్లా ఉంటాం. ఎట్లా మధ్యలో మీరు రావద్దు. అర్థమవుతుందా? కన్నదాన్ని కాబట్టి నేను అంతా నేను చేసుకున్న మోహన్ని కాబట్టి నేను అద్దంటున్నా. ఇన్నే ఉంటది ఇది. పోతావా? పోతా. నువ్వు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నా. నడివే అంటున్నావు సంగతి చెప్తా. పోతా అన్నాక ఇక్కడ ఎందుకు నువ్వు? పోతావా? మరి ఏం చేయమంటావు? ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే అట్టిగానే కొడుతున్నానా? చెప్పు చెప్పు. నేను చేసిన తప్పేందో చెప్పు. ఏం చెప్తున్నావు నీకు తెలియదా? ఏం చేస్తున్నావో తెలియదా అంటావు, పో అంటావు, అన్ని నీయే నడుస్తాయా? పంచాత కాదు చెయ్యాలి. దానికి నేను చెప్పలే, మెల్లగా చెప్పి నేర్పించుకోవాలి. నువ్వు ఓ అన్నంత మాత్రం ఓడు కాదు, నీ సంగతే చెప్తా నేను. ఏమనుకుంటావు? ఏంది చెప్పేసి పెడతా. మళ్ళీ దగ్గర పోతావు. ఎట్లా వస్తుంది? నడువే నువ్వు ఇంట్లోకి నడువు. పోతావా? చెప్పులు అటు పోతావా? ఇటు వస్తావు. అటు పోతా మళ్ళీ ఇటు అచ్చుడు ఉండదు. అర్థమవుతుందా? అటు పోతే రాదు. నా బిడ్డకి ఇంకోనికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తా. నువ్వే ఉన్నావా? ఇదేనా ఇవరిదాకా ముచ్చట మీరు? నేను బతుకున్నప్పుడే గింతెల్ల పెడతాను. ఇంకా రేపు నేను చచ్చిపోతే నా కొడుకాడు ఎట్లా పట్టించుకోడు. ఇక దీనికి బొందల గడ్డ పెట్టి కూడా అడిగేటోళ్ళు లేదు నిన్ను. అమ్మ నువ్వు ఏం దూకాడు? ఏదో ఇష్టమైన పెళ్లి చేసుకున్నామని నచ్చ చెప్పి ఒకసారి వడగొట్టిపోయినావు. బుద్ధి లేదా? చిన్న పోరడా? ఎట్లా పడితే అట్లా మాట్లాడకమ్మా. మాట్లాడు నడుడికెళ్ళి. ఏమన్నది? ఇప్పుడు నువ్వు చేస్తేనే కదా, కొడితేనే కదా అన్నది. కొట్టినప్పుడు లేదా ఇప్పుడు రేషానికి వస్తున్నావు? బిడ్డ నువ్వేం బాధపడకే. నీకేమన్నా కావాలి అయ్యగాని సంగతి ఏడ పెట్టన్నా ఆడ పెట్టి తొక్కిపిత్తా. నేను పెద్ద మనుషులను పట్టుకొని వస్తా. బాగా చెప్తుండు. ఒక్కదాని వచ్చే వరకు ఇంటి ముంగడ అడుగు పెట్టద్దాట. ఇంటి ముంగడ అడుగు పెట్టాను. 10 మందిలో నిన్ను రప్పి అయిపోతే నా పేరు ఇంకోటి పెట్టుకుంటా. నువ్వేడవకు. ఇంతేనవా? ఏమన్నా అన్నాడు అనుకో